అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక వార్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ మనం కేవలం డిఫెన్స్ టెక్నాలజీ గురించి చదవడం లేదు. అసలు ఏపీపీఎస్సీ ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తారో, వాళ్ళు ప్రశ్నల్ని ఎలా తయారు చేస్తారో, వాళ్ళ మైండ్ సెట్ను డీకోడ్ చేయబోతున్నాం. ఇది కేవలం ప్రిపరేషన్ కాదు, ఇది ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహరచన. చూడండి, ఈ ఒక్క మాట దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్లు మీ జ్ఞాపక శక్తిని కాదు, మీ స్పష్టతను పరీక్షిస్తారు. మన ఈ మొత్తం విశ్లేషణకి ఇదే పునాది. అంటే బట్టి కొట్టడం కాదు ముఖ్యం, కాన్సెప్ట్ని ఎంత క్లియర్గా అర్థం చేసుకున్నాం అన్నదే మనల్ని గెలిపిస్తుంది. ఈ క్లారిటీనే ప్రిలిమ్స్ గట్టెక్కిస్తుంది. సరే, మన బ్యాటిల్ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఎగ్జామినర్ ప్లేబుక్ ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత ఒక్కొక్క ట్రాప్ని, అంటే డేటా, స్టేట్మెంట్స్, వర్గీకరణలో ఎలాంటి తప్పులు జరుగుతాయో విశ్లేషిద్దాం. చివరిగా వీటన్నింటినీ కలిపి చూసి ఒక ఫైనల్ బ్రీఫింగ్తో ముగిద్దాం. పదండి, మొదలుపెడదాం. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జామినర్ ప్లేబుక్లోకి వెళ్తున్నాం. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాడే ఆ 6 ప్రాణాంతకమైన ఉచ్చులేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల వ్యూహాలు ఏంటో ముందుగా మనకు తెలిస్తే వాటిని ఎదుర్కోవడం చాలా చాలా సులభం. ఇవిగో చూడండి, ఈ 6 రకాల ప్రశ్నలే ఎగ్జామినర్ ప్రధాన ఆయుధాలు. మల్టీ స్టేట్మెంట్, ఎజర్షన్ రీజన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇలా ఎందుకిలా అడుగుతారు? సింపుల్, కేవలం బట్టి పట్టినవాళ్లను, కాన్సెప్ట్ని నిజంగా అర్థం చేసుకున్నవాళ్లను వేరుచేయడానికి. సరే, ఇప్పుడు వీటిలో ఒక్కొక్కటిగా లోతుగా చూద్దాం. సరే, మొదటి ఉచ్చు డేటా అండ్ అసోసియేషన్. అంటే మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ని, వాటి కనెక్షన్స్ని ఉపయోగించే మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తారో చూద్దాం. ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఒక క్లాసిక్ డేటాబేస్డ్ ట్రాప్. చూడండి, ఐజీఎండిపి మిసైల్స్, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, యాంటీ ట్యాంక్, ఇలా కేటగిరీలు ఉన్నాయి. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ ఎగ్జామినర్ ఇదే పాయింట్ మీద మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు. ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. ఇక్కడ మనం పడే పిట్ఫాల్ ఏంటో తెలుసా? రేంజ్ లాంటివి బాగానే గుర్తుంటాయి, కానీ అసలు విషయం అంటే అది సర్ఫేస్ టు ఎయిరా లేక సర్ఫేస్ టు సర్ఫేసా అన్న దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతాం. సగం సమాచారం ఎప్పుడూ ప్రమాదమే. దీనికొక సింపుల్ చీట్ కోడ్ ఉంది. పట్నా, ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకోండి. పి అంటే పృథ్వీ, ఏ అంటే అగ్ని, ఈ రెండు భూమి మీద నుంచి భూమి మీదకి. టి అంటే త్రిశూల్, ఏ అంటే ఆకాష్, ఇవి భూమి నుంచి గాల్లోకి. ఇక మిగిలింది ఎన్, నాగ్, అది యాంటీట్యాంక్. అంతే, సింపుల్. ఈ లాజిక్తో వెళ్తే తప్పు జరగదు. ఇప్పుడు ఇంకో ట్రాప్ చూద్దాం. ఇది కాస్త సైకలాజికల్. చూడండి, ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్ పేర్లు వినడానికి ఒకేలా ఉన్నాయి కదా. ఎగ్జామినర్ కావాలనే ఇలాంటి పేర్లను ఎంచుకుంటారు, మనల్ని తప్పుగా ఆలోచింపజేయడానికి. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఇక్కడ మనం చేసే పెద్ద పొరపాటు ఓవర్ థింకింగ్. ఆహా, ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ది కాబట్టి గోల్డెన్ డోమ్ కూడా వాళ్లదే అయి ఉంటుంది అని మనమే ఒక లాజిక్ క్రియేట్ చేసుకుంటాం. కానీ అది తప్పు. దీనికి చీట్ కోడ్ ఏంటంటే ఒక యాంకర్ పాయింట్ని పట్టుకోవటం. మనకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటి? ప్రాజెక్ట్ కుష్ అనేది మన భారతదేశాంది. దాన్ని ముందు మ్యాచ్ చేయండి. ఒక్కటి కరెక్ట్గా మ్యాచ్ అయితే చాలు, ఎలిమినేషన్ ప్రాసెస్లో మిగతావి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రాప్ 2, స్టేట్మెంట్లను విడదీయడం. ఇక్కడ ప్రశ్నలో ఉన్న ప్రతి ఒక్క పదం, ఆ పదం వెనుకున్న సూక్ష్మమైన అర్థం చాలా ముఖ్యం. ఒక్క చిన్న పదం కూడా మొత్తం ఆన్సర్ని మార్చేయగలదు. ఈ ఇమేజ్ చూడండి. ఒకవైపు తేజస్ MK1A అంటే 4.5 జనరేషన్, మరోవైపు AMCA, ఇది 5th జనరేషన్. రెండూ ఫైటర్ జెట్సే, కానీ వాటి మధ్య కొన్ని కీలకమైన తేడాలున్నాయి. సరిగ్గా ఈ చిన్న తేడాలమీదే ఎగ్జామినర్ మల్టీ స్టేట్మెంట్ ప్రశ్నలను తయారుచేస్తారు. ఇక్కడ పిట్ఫాల్ ఏంటంటే, ఒక స్టేట్మెంట్ ఇలా వస్తుంది: తేజస్ పూర్తిగా స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్. ఆ పూర్తిగానే పదం డేంజర్ బెల్ లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటే ఓన్లీ, ఫుల్లీ, ఫస్ట్ లాంటివొస్తే ఆ స్టేట్మెంట్ తప్పయ్యే ఛాన్స్ ఎక్కువ. అసలు చీట్ కోడ్ ఏంటంటే డెఫినిషన్ని పట్టుకోవడం. 5th జనరేషన్ అనగానే మనకు ఫుల్ స్ట్రక్చరల్ స్టీల్ గుర్తుకు రావాలి. అంటే దాని బాడీ డిజైన్లోనే రాడార్కి దొరకని టెక్నాలజీ ఉంటుంది. అది తేజస్లో లేదు, అందుకే అది 4.5 జనరేషన్ అంతే. అలాగే అజర్షన్ రీజన్ ప్రశ్నలు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఏ నిజమా, ఆర్ నిజమా అని చూడటమే కాదు, ఏకి ఆర్ సరైన కారణమా కాదా అని కూడా చూడాలి. దీనికొక బ్రహ్మాస్త్రం లాంటి చీట్ కోడుందే. ఏ చదివిన తర్వాత ఎందుకంటే అని పెట్టి ఆర్ చదవండి. ఉదాహరణకు, స్క్రామ్ జెట్లు హైపర్సోనిక్ మిసైల్స్కు వాడతారు, ఎందుకంటే
అవి సూపర్సోనిక్ గాలిలో ఇంధనాన్ని మండిస్తాయి. ఆ వాక్యం లాజికల్గా అనిపిస్తే ఆప్షన్ ఏ కరెక్ట్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు మూడో ఉచ్చు. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అదే క్లాసిఫికేషన్ ఎర్రర్. అంటే ఒక వస్తువు గురించి మనకు తెలుసు, కానీ దాన్ని ఏ కేటగిరీలో పెట్టాలి అనే దగ్గర పొరపాటు చేస్తాం. ప్రశ్న అది ఏంటి అని అడగరు, అది ఏ రకానికి చెందింది అని అడుగుతారు. అక్కడే చాలామంది దొరికిపోతారు. ఉదాహరణకు డ్రోన్స్ చూద్దాం. కొన్ని నిఘా కోసం, కొన్ని దాడి చేయడానికి, కొన్ని స్వార్మ్గా పనిచేస్తాయి. అన్ని డ్రోన్సే, కాని వాటిని వేర్వేరుగా వర్గీకరించాలి. ఈ క్లాసిఫికేషన్ మీదే ఆడ్ వన్ అవుట్ లాంటి ప్రశ్నలొస్తాయి. ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, హ్యారోప్ అనేది ఒక లాయిటరింగ్ మ్యునిషన్. దాన్ని మనం మామూలు సర్వేలెన్స్ డ్రోన్గా అనుకుంటాం, కానీ రెండిటి ఉద్దేశం వేరు. ఇక్కడ చీట్ కోడ్ ఏంటంటే, దాని ఉద్దేశం అంటే ఇంటెంట్ని బట్టి వర్గీకరించాలి. లాయిటరింగ్ అంటే ఏంటి? టార్గెట్ దొరికేంతవరకు గాల్లోనే చక్కర్లు కొట్టి దొరకగానే సూసైడ్ అటాక్ చేయడం. ఇది జస్ట్ నిఘా కాదు కదా, సో కేటగిరీ వేరు. సరే, ఇప్పటివరకు మనం ట్రాప్స్ని విడివిడిగా చూశాం. కానీ గుర్తుపెట్టుకోండి, అసలు ఎగ్జామ్లో ఇవి సింగిల్గా రావు. ఒకే ప్రశ్నలో 2-3 ట్రాప్స్ని కలిపి అడుగుతారు, మనల్ని మ్యాక్సిమం కన్ఫ్యూజ్ చేయడానికి. ఇప్పుడు ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ రెండిమేజెస్ని జాగ్రత్తగా గమనించండి. లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇది ట్రాజెక్టరీ ట్రాప్. బ్యాలిస్టిక్, హైపర్సోనిక్, ఈ రెండిటి పాత్ మధ్య ఉన్న ఫిజిక్స్ బేస్డ్ డిఫరెన్స్ మీద ప్రశ్నొస్తుంది. ఇక రైట్ సైడ్లో ఉన్నది మల్టీ లేయర్డ్ షీల్డ్. ఇక్కడ ఏ లేయర్లో ఏ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది అనేది ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ కాన్సెప్ట్, మెమరీ రెండూ టెస్ట్ అవుతాయి. ఇది అన్నిటికంటే పెద్ద ప్రమాదం, ఓవర్ థింకింగ్ పిట్ఫాల్. ఎగ్జామినర్ ఏం చేస్తారంటే టెక్నికల్గా వినిపించే పేర్లిస్తారు, మనం దానికి లేనిపోనివి ఊహించుకుంటాం. ఉదాహరణకు ప్రాజెక్ట్ 17A అని చూడగానే చాలామంది అది సబ్మరీన్ ప్రాజెక్ట్ అనుకుంటారు, కానీ అది ఐఎన్ఎస్ తారాగిరి లాంటి యుద్ధనౌకల ప్రాజెక్ట్. అలాగే సోనోబాయ్స్ అనగానే ఏదో స్పేస్ టెక్నాలజీ అనుకుంటారు, కానీ అది సముద్రంలో సబ్మరీన్లను కనిపెట్టేది. సో సింపుల్గా ఆలోచించాలి. రైట్, ఇప్పటిదాకా మనం అన్ని రకాల ట్రాప్స్ని డీకోడ్ చేశాం. ఇప్పుడు ఫైనల్ బ్రీఫింగ్. ఎగ్జామ్ హాల్లో మనల్ని కాపాడే ఒక పవర్ఫుల్ టెక్నిక్, అదే స్మార్ట్ గెస్సింగ్ స్ట్రాటజీ. ఈ మ్యాట్రిక్స్ చూడండి. కొన్నిసార్లు ప్రశ్నల్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి మనకు దొరికే క్లూస్ లాంటివి. ఉదాహరణకు ప్రశ్నలో మెర్వ్ టెక్నాలజీ అని కనిపిస్తే ఆన్సర్ దాదాపుగా అగ్ని 5 అనే ఉంటుంది. క్యానిస్టరైజ్డ్ అంటే అగ్ని ప్రైమ్. ఈ కీవర్డ్ మిసైల్ అసోసియేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు, టైం సేవ్ అవుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. ఫైనల్గా ఈ 3 పిల్లర్స్ గుర్తుపెట్టుకోండి. ఇవే మన స్మార్ట్ గెస్సింగ్ స్ట్రాటజీ. 1. స్టేట్మెంట్లో ఓన్లీ, ఫుల్లీ లాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటే జాగ్రత్త, అది తప్పు కావచ్చు. 2. బేసిక్ ఫిజిక్స్ మీద గ్రిప్ ఉండాలి. బ్యాలిస్టిక్, క్రూయిజ్ ఈ తేడాలు తెలిస్తే ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. 3. బట్టి కొట్టడం కాదు, కేటగరైజ్ చేయడం నేర్చుకోవాలి. ఏ టెక్నాలజీ ఏ పనికి ఏ ఉద్దేశంతో వాడతారో అనేది ముఖ్యం. ఈ 3 మనకు రక్షణ కవచం లాంటివి. సరే, ఇప్పుడు ఎగ్జామినర్ ప్లేబుక్ మన చేతిలో ఉంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనకు తెలుసు. ఇకపై మనం కేవలం యాస్పిరెంట్స్ కాదు, మనం స్ట్రాటజిస్ట్స్. మీ లాజిక్ని నమ్మండి, మీ ప్రిపరేషన్ని నమ్మండి, ప్రిలిమ్స్ను జయించండి. ఆల్ ద వెరీ బెస్ట్.